వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన ఎంవివి సత్యనారాయణ ఇప్పుడు ఏమైపోయారు? ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన వైసీపీ కార్యకలాపాలకు పూర్తిగా దూరం అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని అక్రమాల మీద జరుగుతున్న విచారణతో ఆయన డేంజర్ జోన్లో ఉన్నారనే చెప్పాలి. విశాఖ వలస వచ్చిన ఎంవివి సత్యనారాయణ ఎంవివి బిల్డర్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈయన గతంలో క్రెడై చైర్మన్ గా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా విజయం సాధించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎదురు లేకుండా పోయిందని అంటారు. ఎంవివి బిల్డర్స్ పేరిట ఏ ప్రాంతంలో అపార్ట్మెంట్ వెంచర్ వేసినా సరే వివాదం ఉండాల్సిందే అని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఎంవివి వెంచర్ల కోసం శ్మశానం, గెడ్డలు, ప్రభుత్వ భూమి ఆక్రమణలు చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. ఆప్తమిత్రుడు చార్టర్డ్ అకౌంటెంట్ జీవితో కలిసి ఎండాడలో వేసిన హయగ్రీవ లేఅవుట్ లో అక్రమాలు అన్నీ ఇన్ని కావని ఆరోపణలు ఉన్నాయి. ఎంవివి జీవి కలిసి విశాఖ సిరిపురం ప్రాంతంలో వేసిన ఎంవివి పీక్స్ వెంచర్ పెద్ద దుమారమే రేపింది. ఇక్కడ 200 ఏళ్ల చరిత్ర గల సిబిసిఎన్సి చర్చి స్థలంలో ఎంవివి పీక్స్ పేరిట 2023లో వెంచర్ వేయడం తెలిసిందే. దీంతో సిబిసిఎన్సిలో ఒక వర్గం పోరాటం చేస్తోంది. ఇక్కడ నిర్మాణాలు ఆపేయాలంటూ వీరు నిర్మాణ కంపెనీ ఎంవివి మీద విశాఖ జిల్లా కోర్టులో కేసు వేశారు. ఇక్కడ నిర్మాణాలకు జీవీఎంసీ ఇచ్చిన అనుమతులు కూడా అనుమానాలు రేకెత్తించాయి. విశాఖ తూర్పు పాత వెంకోజీపాలెంలో శ్మశాన స్థలం యుఎల్సి భూముల పరిధిలో అపార్ట్మెంట్ నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. శివాజీ పాలెంలో గల ఎంవివి భవన్ హోటల్లో ఎంవిపి స్టేషన్ పోలీసులు దాడి చేసి వ్యభిచారం కేసు నమోదు చేయడం ఎంవివి ప్రతిష్ట తగ్గించిందనే చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంవివి కుటుంబ సభ్యుల కిడ్నాప్ సంచలనం కలిగించింది. దీంతో తాను హైదరాబాద్ వెళ్లిపోతానని ఎంపీ హోదాలో ఉన్న సత్యనారాయణ మీడియా సాక్షిగా చెప్పేశారు. కొన్ని నెలల క్రితం విశాఖ లాసెన్స్బే కాలనీలో గల ఎంవివి కార్యాలయంలో ఈడీ సోదాలు చేయడం తెలిసిందే. సిరిపురం చర్చి స్థల వివాదం కూడా తాజాగా ఎంవివి మెడకు చుట్టుకుంటుందని ప్రచారం జరుగుతోంది. కోర్టు స్టేటస్ కో ఉన్నా సరే ఈ స్థలం ఎలా కొన్నారు అన్నది అంతుబట్టడం లేదు. ఈయన కూడా త్వరలోనే పార్టీ మారే సూచనలు ఉన్నాయని సైతం ప్రచారం జరుగుతోంది. మాజీ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగుతారు. అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటే ఆయన కొన్ని వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను ఎప్పుడు కూడా విడిచేది లేదని చెప్పేసి గతంలోనే ఆయన చెప్పారు. మేము కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆయన ఏ పార్టీలో కూడా మారే సూచనలు అయితే లేవు, అటువంటి ప్రసక్తి లేదు. ఆయన సేవలు అయితే పార్టీకి ఆయన సేవలో పార్టీ కార్యక్రమాలు పాల్గొకపోవచ్చు కానీ ఆయన సేవలు అయితే పార్టీ ఉపయోగించుకుంటుంది. పార్టీకి ఆయన విధేయుడే ఈ రోజు వరకు కూడా ఆయన ఉన్నాడు. భవిష్యత్తులో కూడా ఆయన పార్టీకి విధేయుడిగానే ఉంటాడు.